అమ్మా సుబ్బన్న ఏమైంది? జపనరం బెనికింది లక్ష్మి. ఇంటికి పోదారా? ఎందుకు ఇన్న అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇందులో అబద్ధమే ఉంది. ఆ కుర్రాడు నిజంగా జమీందారు కొడుకి. అది అక్కడే ఉంది కిటుకు. పోనీ నువ్వు అన్నట్టు జమీందారు కొడుకుని అనుకుందాం. ఆ జమీందారికి ఎక్కడా దిక్కు లేనట్టు ఒక్కగానొక్క కొడుకుని ఈ బికాదాని చేతులు అప్పగించాడా? పోనీ అప్పచాడని అనుకుందాం. మాట కోసం పడి చావడానికి ఈవిడేమన్నా సత్యహరిశ్చంద్రుడు మేనగోడలా? వాడు దాని కొడుకే, ఆ జమీందారికి పుట్టిన వాడు. కన్న కొడుకును తమ్ముడిని చెప్పుకునే గతేం పట్టింది? తన కొడుకేనంటే ప్రపంచం కొడుతుందా? ఓ సదా నీ సందేహం. అది ఆడవాళ్ళకే గాని మగవాళ్ళకి అర్థం కాదులే. చూడబ్బాయి, ఎంత చెడిందైనా దానికి ఓ మొగుడు ముద్దులోని కనీసం అండ ఆదరకైనా కావాలని ఉంటుందా లేదా? అలాంటప్పుడు ఓ బిడ్డ తల్లిని తెలిస్తే దాన్ని ఎవరు చేరదీస్తారు? అందుకే ఈ రహస్యం దాస్తోంది. అమ్మాయికుడు గనక నువ్వు దాని వల్ల పడ్డావు. ఆ సుబ్బన్నత తేలిక పడతాడా? ఈ విషయం తెలిస్తే దాని వల్ల పుట్టి కడతాడా? సుబ్బన్న ఎవరు? అయ్యో రామానికి ఆ విషయం ఇంకా తెలీదు. ఇప్పుడది మన తోటలో వాడితో కాపురం చేస్తోంది. అత్తయ్య మరీ అన్యాయంగా మాట్లాడుతున్నా. అవునులే నాయన, నేను చెప్తే అలాగే ఉంటుంది. ఎందుకంటే నాకు కూతురు ఉంది కాదు, అందుకని. చూడు నాయన, మా పద్మ నువ్వు చేసుకునే ఆ బజార్ దాని వాళ్ళలోంచి మాత్రం బయటపడు. మాకు అదే 10,000. ఇదిగో అల్లుడు, ఇలాంటి విషయాలు దాచినా దాగవు. చేయి జారిన తర్వాత చేసేదేమీ లేదో ముందుగానే చూతాను, బాగా ఆలోచించుకో. అయినా దీనికోసం ఇంత ఆలోచన ఏమిటయ్యా? వెళ్ళి చూసి అరదు పిడ వదిలిపోతుంది. సరే అత్తయ్య. కాస్త ఓర్చుకో. ఈ మాత్రానికి ఎగిరెగిరి పడుతున్నావు. ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందిలే. ఏంటో పాపం, నాతో పాటు నువ్వు అగచాట్లు పడుతున్నావు. అదిగో ఆ మాట అనొద్దంట. ఆవు అంటే నన్ను ఏరేగా చూస్తావు ఎందుకు? ఏ బాబు నీకెంతో నాకు అంతే. ఎవరో ఎన్ని అవస్థలు పడ్డా బాబు కోసమేగా. బాబు కనుక పెద్దోడు అయ్యాడంటే మనకి ఏ బాధలు ఉండవు. మన బాధలు ఎలా ఉన్నా బాబు చదవాలి, డాక్టర్ అవ్వాలి. డాక్టర్ ఏంది, ఆడ అబ్బు అవుతాడు. నీకెందుకు, నువ్వు ఊరుకో. బాబును డాక్టర్ చేసే కృషి నాది. నిన్ను నమ్ముకుంటే నడీది నారాయణే. ఉన్నట్టే ఉంటావు, కాస్త ఉగ్రం వస్తే తుర్రుమని పారిపోతావు. అదంతా ఎనగటి సంగతే. ఆ సుబ్బన్న మారిపోలా. ఇక నిన్ను వదిలిపెట్టి వెళ్తే ఒట్టు చూస్తావుగా నువ్వే. చూస్తాగా. ఏంటో పాపం, నాతో పాటు నువ్వు అగచాట్లు పడుతున్నావు. అదిగో ఆ మాట అనొద్దంట. ఆవు అంటే నన్ను ఏరేగా చూస్తావు ఎందుకు? ఏ బాబు నీకెంతో నాకు అంతే. లేదు గెస్టర్ లేదు. పోతలకి నేను సైకిల్ కొని ముందు పోతావా లేదా? నిన్ను రోజు సైకిల్ మీద తీసుకురావడానికి నీ అక్క పెట్టిన నౌకర్లు ఎవరు లేరు ఇక్కడ. ఎవరికి కావాలి? బాబు బాబు, ఏమండి ఏమండి, బాబు ఇక్కడికి వచ్చాడా? చెప్పండి. ఏడి బాబు, చెప్పండి. అబ్బా, మీరు నన్ను ఎందుకు ఏడిపిస్తారు? బాబు కనిపించడం లేదు. ఏదో కోపంలో కొట్టాను. ఇంత ఆఘాత్యం చేస్తాడనుకోలేదు. బాబుని చూడండి, నా ప్రాణం నిలువదు. చెప్పండి, ఏడే బాబు, చెప్పండి. కడుపు తీపి దాస్తే దాగుతుందా? అంటే బాబు నీ కన్న కొడుకు. ఏమిటి ప్రశ్న? లక్ష్మి, ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు నిజం బయటపడాల్సింది. ఎన్నాళ్ళని దాస్తాం? నీ బిడ్డను నీ బిడ్డ కాదని ఎన్నాళ్ళు నమ్మిస్తాం? తమ్ముడని ఎన్నాళ్ళు దగా చేస్తాం? ఏమిటి మీరు అంటున్నది? నీకు తెలిసింది, కానీ నువ్వు ఒప్పుకొని లోకానికి తెలియదు. కనీసం నీ కన్నబిడ్డకైనా నువ్వు చెప్పలేదు. లక్ష్మి, ఎవరిలో కాదు, ముసలితనంలో తెలుస్తుంది నీ కన్నబిడ్డ అవసరం. అది తప్పించుకోవచ్చు, కానీ మృత్యుముఖంలో నీ మాతృహృదయాన్ని చంపుకోలేవు. అప్పుడైనా నిజం చెప్పక తప్పదు. ఈ మాత్రానికి ఎందుకే అబద్ధం? నీ భవిష్యత్తు కోసమా? నీ ప్రణయ జీవితం కోసమా? లక్ష్మి, ప్రాయంలో నువ్వు చేసిన పాపానికై వాడిని తల్లి లేని పిల్లవాడిని ఎందుకు చేస్తావు? వాడికి ఎటూ తండ్రి లేడు. నువ్వు చెప్పుకున్నంత మాత్రాన
నీ కన్నరికాన్ని దోచి నిన్నే ఆదరించని ఆ జమీందారు వాణ్ణి తన బిడ్డగా ఒప్పుకొని చేరలిస్తావా? చాలించండి, చాలించండి. ఏమిటి మీరు అల్లుతున్న కథ? కథ? లక్ష్మి, నిజం చెప్పు. ఈ సంగతి తెలిస్తే నిన్ను సుబ్బన్న ఏలుకోడా? బిడ్డ తల్లి అంటే ప్రేమించలేడా? ఆపండి, ఆపండి. అన్యాయం, అక్రమం, అబద్ధం. అబ్బా! అబ్బా! ఏమండి, ఎవరు చెప్పారు మీకు ఈ అబద్ధాలు? ఎక్కడ విన్నారు? వినడమే కాదు, కళ్ళారా చూశాను. ఏం చూశారు? సుబ్బన్నతో నీ సరసం. నిజం కదా? కాదు, ఇప్పుడు మీకేం చెప్పినా అర్థం కాదు. అనుమానానికి సమాధానమే లేదు. నిజం నిలకడమే తెలుస్తుంది. బాబు కనపడలేదా? అక్కడ లేడా? ఈ స్కూల్లోనూ పంతులు గారింటి గారు అంతా ఇచ్చాను, ఎక్కడ కనపడలేదు. బాబు, బాబు. లక్ష్మి, ఊరుకో లక్ష్మి, ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటాడు. వెళ్దాంపా, వెళ్దాం. అయ్యా, నాకు చాలా ఎంగేజ్మెంట్లు ఉన్నాయి, తమరు త్వరగా తెలిస్తే. ఉన్నాయ్యా, పెళ్ళంటే 100 ఏళ్ల పంట, కాస్త ఆలోచించనే. ఆలోచిస్తూ కూర్చుంటే ముహూర్తాలు దాటిపోతాయి. అయితే మాకు 2 ముహూర్తాలు రిజర్వ్ చేసి పెట్టు. ఒరే నరసింహం, ఏమిటో నీకంతా ఎలా కూడా అయిపోయింది? ఒరే సూర్యం, బెల్లం కొట్టిన రాయలాగా మాట్లాడడం ఏమిరా? సరే అనరా, అనరా. జీవితంలో మనసివ్వడం, ప్రేమించడం ఒకేసారి జరుగుతుంది. అది విఫలమైతే అంతే. ఇక నేను ప్రేమించడం అంటూ ఎటూ లేదు. ఎప్పుడు జరిగినా, ఎవరితో జరిగినా పెళ్ళేగా. కానివ్వండి, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నా తండ్రి, నా తండ్రి, ఎంత చల్లం మాట అన్నావురా? మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో భూయాది భవంతో మహాంతో న గృహంతు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అగ్నేయ సుమధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ జ్యోత్స్మజ్జుహురానమేనో భూయిష్టాన్ తే నమ ఉక్తింది. అబ్బాబాబా, లక్ష్మి, ఏంది పొగ? ఇంకా ఎందుకు ఎవత్తా? ఇలా వంట గింట ఏమి అక్కర్లా, కావలసిన పదార్థాలు పట్టుకొచ్చాను. చూడు మరి, చూడు మరి. సుబ్బన్న, ఇవన్నీ ఎక్కడివి? మన అయ్యగారింటి పెళ్లి కదా. ఇంతవరకు అక్కడే ఉన్నావా? అవును మరి, అయ్యగారు ఒక్కటే ఆర్డర్ వేసేశారు, పెళ్లి ఏదాకా నువ్వు ఏడకి కథలు కొడతారని. సరేగా చెల్లమ్మా, నువ్వు పెళ్లికి రాలేదే? అబ్బా అబ్బా, పెళ్లి ఒక వైభోగంగా జరిగింది చూడు. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండరు. ఇంకెప్పుడు వాడి సంగతి నా దగ్గర ఎత్తుకు. లక్ష్మి, ఏంటిది? ఏడుస్తున్నావా? ఏమన్నానని? ఇప్పుడు నేను ఏమన్నాను చెప్పు, చెప్పు. ఏమీ లేదు. నేను నమ్మ. ఏమీ లేకపోతే ఎందుకు ఇస్తావు? ఏదో ఉంది, చెప్పు లక్ష్మి. నువ్వు చెప్పకపోతే నా మీద ఉంటే. ఏందమ్మా ఇది? చెప్పమ్మా. అసలు ఏం జరిగిందో నాతో చెప్పమ్మా. ఏమిటో అత్తయ్య, అచ్చటా ముచ్చటా తిరగకుండా వెంటనే ప్రయాణం పెట్టావు. నీకు తెలీదే, వాడు ఇక్కడే ఉంటే ఆ మాయదారి లక్ష్యం వల్ల మళ్ళా పడిపోతాడు. ఆ జాసలో పడి మన పద్మను సరిగ్గా చూడు. వాడిని తీసుకెళ్లి ఊళ్ళో పడేస్తే మాటే మర్చిపోతాడు. తెలిసిందా? సరే అత్తయ్య, చూడత్తయ్య, అభం శుభం ఎరగని పిల్ల, ఒక్కగానొక్క పిల్ల, గారాబం చేత పని పాట ఏమీ నేర్పలేదు. నీ చేతిలో పెడుతున్నాను, ఎలా చూసుకుంటావు? అబ్బబ్బా, ఏమిటే నీ సోది? నీకైనా బిడ్డ, నాకు మాత్రం బిడ్డ గదితే పద్మ. నడవండి నడవండి, మళ్ళీ రాహుకాలం కేతుకాలం అన్ని వస్తాయి. వర్జం వారం, నడవండి. నాయన, అత్తయ్యకి మామయ్యకి వెళ్ళొస్తామని చెప్పరా? వెళ్ళొస్తా. మంచిది నాయన. నాన్న, అమ్మ, వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళరా అమ్మా. ఇదా కథ? ఇదంతా అమ్మ రా చేసింది. నీ బతుకుల్లో నిప్పులు పోసి తన కూతురు కాపర్ నిలబెట్టుకుందా?
ఉండు ఉండే చెప్తాను. అస్సదియ ఒక్క ఏటుతో 2 ముక్కలు కావాలా? చస్తే సత్యం చేయాలి. నన్ను ఆపద్దు. నీ మీద అపలం చేసి నీ బతుకు బండా చేసింది రాక్షసి. మరికి ముక్కలు చేస్తాను. నా మాట వింటావా? గడుపున పుట్టకపోయినా తోపుట్టు లేకుండానే మనం మన మీద నాయుడిని నిందేస్తాను. ఏం చేశాం? ఏమీ ప్రయోజనం లేదు. జరిగిన పెళ్లి రద్దు అవుతుందా? ఏమీ కాదు. నా మాట విను. ఇది ప్రపంచం. ఎవరి బాగు వాళ్ళు చూసుకోవడంలో తప్పు లేదు. అందుకని ఎదటాల కీడు చేస్తారా? బతుకులు పాడు చేస్తారా? ఇంత పాపం చేసిన వాళ్ళ బతి బొమ్మలు వదిలే ఉండాలి చెల్లమ్మా. ఎవరి పాపం వాళ్ళనే కొడుతుంది. కాదు కాదు, నదులు అడుగు ముందుకు వేసావంటే నా మీద ఒట్టే. నా మాట మీద గౌరవం ఉంటే కాదు. నీ క్వాలిటీ ఏముంది? కలుసుకో. ఆకాశాన్ని దేవుడు కలుసుకో. ఏమిటి? ఏం పని చేసావు సుబ్బన్న? లేదు లక్ష్మి, అనుకున్న పని చేస్తుంటే జైలు కాదు ఉరితమ్మని బొమ్మన్న పోయేవాడి. బతికిపోయా అనుకోబాక దీనికి పగ తీర్చుకు తీరుతాను. విన్నారా వాడి మాటలు? విశ్వాసఘాత కూడా నీకు నేనేం దోహం చేశాను? మా లక్ష్మికి దోహం చేయాలా? మా లక్ష్మి మతుకు బండలు చేయాలా? నిన్ను ఎప్పటికైనా నేను తిరిగి రాకమాను. నీ ప్రాణాలు తీయకమాను. లక్ష్మి బాబు జాగ్రత్త. లక్ష్మి బాబు జాగ్రత్త. బాబు సుబ్బన్ని కాపాడండి బాబు. ఏదో ఉద్రేకులు అలా చేశాడు. ఇంకెప్పుడు అలా జరగకుండా నేను చూసుకుంటాను. కాపాడండి బాబు. కాపాడండి అదే మాకు చేసిన ద్రోహానికి వీలైతే నిన్ను జైల్లో దోయించుంటాను. అమ్మా, ఎవరు ద్రోహం చేసింది, ఎవరు పాపం చేసింది ఆ భగవంతుడికి తెలుసు. అనుభవిస్తాను, తప్పకుండా అనుభవిస్తాను. పిచ్చిదాన, ఎందుకు ఇలా విచారిస్తా? విచారం కాకపోతే ఏముంది నా బ్రతుక్కి? నాలో ఆశలు రేపి ఎన్నో బాధలు చేసి ప్రేమించిన ప్రియుడు నాకు దూరం అయ్యాడు. కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉన్న అన్నలాంటి సుబ్బన్న నా కోసం చెరసాల పాలయ్యాడు. నా బ్రతుకిలా కలకాలం కష్టాలతో కన్నీరు కార్చవలసిందేనా? నా ఆశలు ఇలా అంతరించిపోవలసిందేనా? ఆశ ఏమిటి నీ ఆశ? ఏ ఆశతో ఇల్లు వాకిలి వదిలి ఇంత దూరం వచ్చావు? చనిపోతున్న రఘుబాబు తల్లికి మాటిచ్చావే. పెంచి పెద్దవాణ్ణి చేసి డాక్టర్ చదివిస్తానన్నావే. చేతిలో చేవేసి ప్రమాణం చేశావే. మర్చిపోయావా? బాబుని డాక్టర్ని చెయ్యి. అదే నీ ఆశ, అదే నీ ధర్మం. ఎన్ని కష్టాలు పడైనా సరే అన్న మాట నిలబెట్టుకో. అన్న మాట నిలబెట్టుకో.